చాలామందికి వారి జాతకాలు సరిగ్గా ఉండవు. అంటే వారు పుట్టిన తేదీ, సమయం, నక్షత్రం ఇవన్నీ చూసుకుంటే జాతకం అసలు బాగోదు. కానీ వారి జీవితం మాత్రం చాలా చక్కగా, ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. మరి కొంతమంది జాతకం చాలా బాగుంటుంది, కానీ వారికి ఉండే యోగాలను వారు అనుభవించలేరు. ఎప్పుడూ ఏదో ఒక కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు. చాలామంది నిపుణులను కలుస్తూ ఉంటారు. జాతకం మాత్రం చాలా బాగుంటుంది, కానీ జీవితంలో ఎప్పుడూ కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే జాతకం బాగున్నా బాగోలేకపోయినా అదృష్టం అనేది ఉంటే అన్నీ కలిసొస్తాయి. కొంతమందికి గ్రహ దోషాలు ఉన్నా చాలా సంతోషంగా ఉంటారు. అదే గ్రహ దోషాలు ఉన్నా మరికొంతమంది విపరీతమైన కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఎందుకిలా ఒకరికి మంచి జరుగుతూ ఉంటే మరి ఒకరికి చెడు జరుగుతుంది అని ఆలోచిస్తే దీనికి కారణం జాతకంలో ఉండే అదృష్టం అని తెలుస్తుంది. కొంతమంది కనుక ఎదురొస్తే ఆ పనిలో మంచి జరుగుతుంది, మరి కొంతమంది ఎదురొస్తే ఆ పని అక్కడితో ఆగిపోతుంది. దీనికి కూడా వారి జాతకమే కారణం. మరి అదృష్టం కలిసి రావాలంటే ఏం చేయాలి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. వీలైన సమయాల్లో అంటే నెలకొక్కసారి, 2 నెలలకొక్కసారి ఇలా మీకు వీలైనప్పుడల్లా వీలైన సమయాల్లో స్వామివారిని పూజించుకుంటూ ఉండాలి. స్వామి నువ్వే నాకు దిక్కు అని వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే మీ కష్టాలన్నిటినీ స్వామివారే తొలగించేస్తారు. వెంకటేశ్వర స్వామి ఏ రాక్షసుడితోనూ యుద్ధం చేయలేదు, కానీ కలిపురుషుడనే రాక్షసుడితో మనకు తెలియకుండానే యుద్ధం చేస్తూ మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. మనందరి క్షేమం కోసం ఆయన శిలారూపంలో వెంకటాచలంలో వెలిశారు. స్వామివారు చాలా త్వరగా అదృష్టాన్ని తెచ్చిపెడతారు. కనుక ఎవరైనా సరే నేను ఎక్కువగా కష్టాలు అనుభవిస్తున్నాను అని అనుకుంటే మీరు ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళగలిగితే అన్నిసార్లు స్వామివారిని దర్శించుకోండి. ఇలా చేయటం వలన అదృష్టం కలిసి వచ్చి మీ జీవితం మెరుగుపడుతుంది. స్వామివారికి బుగ్గల దగ్గర తప్ప ఒళ్ళంతా బంగారం ఉంటుంది. అంటే లక్ష్మీదేవి ఆయన్ని బంగారం తొడుగు రూపంలో తొడిగేసింది. ఆయనను కప్పేసే అంత బంగారం మన దగ్గర లేదు గనుక బంగారం అంత విలువైన మనసును ఆయనకు సమర్పిస్తే ఆయన మనకు చక్కటి అదృష్టాన్ని కలుగజేస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.